నా ప్రియమైనటువంటి భారతీయులారా, మహాముత్తారము ప్రాంత వాస్తవులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుట కొరకై ఈ రీతిగా మీ గ్రామంలోనికి మేమందరము కూడా చేరవచ్చి ఉన్నాం. ప్రియులారా, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను అనేటువంటి పాటను మీకు పాడి వినిపించాము కదా. యేసు ప్రభువారు సిలువను మోసాడు. చూడండి, సిలువ మరణము అనేటువంటిది అది ఎంతో కఠినమైనటువంటి మరణం. రోమన్ గవర్నమెంట్, రోమా ప్రభుత్వము ఆ మరణాన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు వారు ఎందుకు సిలువ మరణానికి అప్పగించుకున్నాడు? యేసు ప్రభు వారు ఎందుకు సిలువ మీద చనిపోయారు? గమనించినట్లయితే దేవుని వాక్యములో అసలు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయం రాయబడి ఉంది. మా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. చూసారండి, పాపులైన వారిని రక్షించటానికని వచ్చాడు. చూడండి, పాపిని ఎవరైనా ప్రేమిస్తారా? పాపిని ఎవరైనా సరే రక్షించేటువంటి మనసు ఉంటుందా? పాపిని చూడగానే ఒక పాపం చేశాడు అనేటువంటి సంగతి తెలవగానే ఆ వ్యక్తిని మనం ఎంతో ద్వేషిస్తాం. ఆ వ్యక్తి విషయంలో మనం ఎంతగానో అసహించుకుంటాం. కారణం ఏంటి అని అంటే ఆయన పాపం చేశాడు కాబట్టి. అయితే ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే పాపులమైనటువంటి మన కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? పాపులను రక్షించుటకు. ప్రియులారా, మరి ఎవరు పాపులు? ఏ ఊళ్ళో ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది గనక మనం గమనిస్తే బైబిల్ గ్రంథము స్పష్టంగా రాయబడింది. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఏ భేదము లేదు. పాపం విషయం దగ్గరకు వచ్చేటప్పటికి భేదమేమీ లేదు. ప్రియులారా, లోకములో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపంలోనే జన్మిస్తూ ఉన్నాడు, పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి పాపము వలన వచ్చేటువంటి పర్యవసానం ఏంటి? పాపం వలన వచ్చేటువంటి సంగతి ఏంటి? రిజల్ట్ ఏంటి అని అంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని ఉంది కదండి. పాపం వలన వచ్చు జీతము మరణము. అసలు పాపం అంటే ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ప్రియులారా, ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎవరు అనంటే ఆదాము. దేవుని యొక్క స్వంత చేతులతోటి దేవుడే నరుణ్ణి నిర్మించాడు. నిర్మించి ఆ నరునికి ఆదాము అని చెప్పి పేరు పెట్టాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీకి మనం గమనించినట్లయితే ఆ స్త్రీ యొక్క పేరు హవ్వ. అయితే గమనించండి ప్రియులరా, వారిరువురికి కూడా దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఒక తోటలో వేశాడు. ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని కూడా మీరు తినండి, కానీ
ఫలానా ఒక వృక్షాన్ని మీకు ఫలానా ఒక వృక్షం జోలికి మాత్రము మీరు వెళ్ళొద్దు, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. అయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం చేశారనంటే ఆ యొక్క దంపతులు ఇరువురు కూడా, ఆదాము హవ్వలు ఇరువురు, భార్యాభర్తలు ఇరువురు కూడా తినవద్దు అన్నటువంటి ఆ పండును తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. చూసారా, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టే పాపము అనేది ప్రవేశించింది. ప్రియులారా, ఆ యొక్క ఆదాము హవ్వల ద్వారా ప్రవేశించినటువంటి పాపము ఈ రోజుకి కూడా ప్రపంచంలో గమనించినట్లయితే విస్తరించిపోయింది. ప్రియులారా, ఆ యొక్క ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి సంతానమే మనమందరము కూడా. ఏ దేశస్థలమైనా, ఏ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారమైనా మనమందరము కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వారమే. కనుక మనమందరము కూడా పాపులము అని చెప్పి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అయితే పాపులమైనటువంటి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యము రగులుతూ ఉంటున్నటువంటి ఆరనటువంటి మంట, ఆరనటువంటి ఆ యొక్క అగ్నిలో కాలవలసినటువంటి వారము. మన ఆత్మ ఆ యొక్క నరకములోనికి వెళ్ళిపోవలసినటువంటి ప్రమాదంలో మనం అందరము కూడా ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు మనలను అందుకొరకు సృష్టించలేదు. మనము నరకానికి వెళ్ళాలని చెప్పి దేవుడు సృష్టించలేదు. ఆయనతో సహవాసం చేసుకోవాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, మనము ఆయన దగ్గర ఉండాలని దేవుడు మనలను నియమించుకున్నాడు, తయారు చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. కనుక ప్రియులారా, మనల్నందరినీ కూడా, మన ఆత్మలను ఆ యొక్క నరకము నుండి తప్పించడానికే దేవాది దేవుడు ఒక మార్గముగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరి పాపములు క్షమించబడితే తప్ప మనము ఆ యొక్క పరలోక రాజ్యములోనికి, ఆ యొక్క స్వర్గ రాజ్యములోనికి మనము ప్రవేశించలేము. మరి పాపాలు ఎలా క్షమించబడతాయి అనంటే, పాపములు క్షమించబడాలి అనంటే పవిత్రమైన పాపము లేనటువంటి రక్తము చెందించబడాలి. వీళ్ళరా, పాపము లేని వారు ఈ లోకములో ఎవరూ లేరు గనక, పాపము లేనటువంటి జీవి ఈ లోకములో, ఈ సృష్టిలో ఎక్కడా లేదు గనక, దేవుడే ఆయన శరీరధారిగా రక్త మాంసములు ధరించిన వాడై మనందరి కొరకు ఈ యొక్క లోకములోనికి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వీళ్ళరా, 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మనందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని అందరినీ కూడా ప్రేమించి వచ్చాడు. మనల్ని కూడా ప్రేమించి, మనల్ని కూడా కరుణించి, కనికరించి ఆయన మనలను రక్షించటానికని వచ్చి ఎలా రక్షించాడు అనంటే, ప్రియులారా, మన కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. చూసారా అండి, మన పాపాలు చేసింది మనము, తప్పులు చేసింది మనము, కానీ శిక్షను అనుభవించింది మాత్రము ఆ పరమ తండ్రి. ఎవరు చూపిస్తారు ఈ ప్రేమ? తప్పులు చేసింది మనము, చెడు తలంపులు తలంచింది మనము, అయితే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. చెడ్డ పనులు చేసింది మనము, అయితే అయితే మన చేతులకు రావాల్సినటువంటి శిక్ష ఆయన యొక్క చేతులలో పడింది. ఆయన యొక్క చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మనము పాపపు స్థలాలలో నడిచిన కారణాన్ని బట్టి ఆయన యొక్క కాళ్ళల్లో మేకు కొట్టబడింది. చూసారా, ఈ రీతిగా పాపములు చేసింది మనమైతే శిక్షను అనుభవించింది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణించాడు. పిల్లరా, ఆ ప్రేమ కేవలం ప్రభు దగ్గర మాత్రమే మనం చూస్తాం. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను
నరుని రూపము ధరించి కాళ్ళ చేతులందు శీలల్ కోటబడే ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే కాళ్ళ చేతులందు శీలల్ కోటబడే ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే నింద వేదన శ్రమలను సహించినసు చిందే తన దురతముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నరుని రూపము ధరించి. కాబట్టి మిత్రులారా, అంగీకరించు. పేద నరుని రూపమును ధరించి మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారానే మానవునికి పాప క్షమాపణ. ఈ సత్యాన్ని తెలుసుకుంటే రక్షణ ఉంది. ఈ సత్యాన్ని తెలియపరచడానికే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మీ ప్రాంతానికి వచ్చే సువార్తను అందిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరలా మరి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఏ క్షణంలో అయినా సరే, ఏ గడియలో అయినా సరే యేసు ప్రభు తిరిగి మరలా వస్తాడు. ఏ గడియలో అయినా సరే తిరిగి రావచ్చు. తిరిగి రాబోతున్నాడు, వస్తాడన్న విషయం సత్యము. అయితే ప్రియులారా, మొదటిసారి ప్రాణం పెట్టడానికని వచ్చాడు, రెండవసారి తీర్పు తీర్చడానికని వస్తాడు. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచి పాపములు విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతుకుతారో వారికి పరలోకాన్ని బహూకరించే, పరలోకాన్ని ప్రసాదించేటువంటి దేవుడు, పరలోకమును ఇచ్చేటట్లుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి, ఎవరైతే ఆయన యందు విశ్వాసము ఉంచకుండా పాపంలోనే కొనసాగుతారో వాళ్లకు నరకానికి వెళ్ళేటువంటి తీర్పు. ప్రియులారా, అయితే ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడటానికే ఈ క్రిస్మస్. నరకము నుండి తప్పించబడటానికే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి జన్మించడం జరిగింది. ఆ కలువరి ప్రేమను ఒకప్పుడు మేము తెలుసుకోలేదు, కానీ తర్వాత తెలుసుకున్నాము, సత్యాన్ని గ్రహించాం, మా పాపములు విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం. ప్రభు దగ్గర మా పాపపు స్థితిని అంతటినీ కూడా ఒప్పుకున్నాం. యేసు ప్రభువా, పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి మేము దేవుని దగ్గర మా పాపాలు ఒప్పుకున్నాం. దేవుడు ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు, గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో దేవుడిచ్చిన రక్షణ ఆనందంతో ఈ సువార్తను మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోబడినట్లయితే మీ గ్రామంలోని కర్మేలు ప్రార్థన మందిరం ఉన్నది, మహముత్తారంలోనే. ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి రండి, దేవుని వాక్యాన్ని అంగీకరించండి, వినండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎప్పుడైనా సరే భూపాలపల్లి కూడా మీరు వచ్చినట్లయితే అక్కడ జిఎం ఆఫీస్ దగ్గర హెబ్రోను ప్రార్థన మందిరం ఉంటున్నది. మరి అక్కడ కూడా ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. వారి మధ్యలో కొన్నిగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా పరిచయం జరుగుతుంది, ప్రార్థన జరుగుతాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 1వ తారీఖు ఉదయం కూడా 10 గంటలకు మందిరంలో పరిచర్య జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
మీ నిమిత్తమే ప్రార్థన చేసి ఇక్కడి నుంచి మేము వెళతాం. దయచేసి గమనించండి, ముగింపు ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ఈ ప్రార్థన అనంతరం మనం అందరం కూడా మనము భూపాలపల్లికి తిరిగి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ దినమంతట్లో కూడా మీ రాజ్య సువార్తను ప్రకటించేటువంటి పరిచర్యలో చేసిన సహాయం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నవభూతులలోను నవామస్థానంలోను మీ రాజ్య సువార్త ప్రకటించట కొరకే చేసిన సహాయం కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాయన ఇవ్వబడినటువంటి పత్రికలను మీరు ఆశీర్వదించండి, పాడిన పాటలను దీవించండి, చెప్పబడిన మాటలను దీవించండి. ప్రభువా, ఎక్కడెక్కడైతే వాక్యములు అందించామో, ఎక్కడెక్కడైతే నాయన తండ్రి సువార్తను ప్రకటించామో, ఈ 2 గ్రామాలలో ఈ దినము ఇంతవరకు జరిగినటువంటి సువార్త పరిచర్య మీద పరలోకపు ముద్ర వేయండి. దయచేసి ఆత్మలను రక్షించండి. మహాముత్తారమ్మ కర్మల ప్రార్థన మందిరాన్ని ఇంకా ఆశీర్వదించి అనేక మందిని సంఘంలోనికి నడిపించండి. ప్రభు, మేము కూడా ఇప్పుడు తిరిగి మరలా భూపాలపల్లికి వెళుతూ ఉన్నాం. మా ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండి క్షేమముగా మమ్మల్ని భూపాలపల్లికి నడిపించండి. నాయన, మోరంచపల్లి గిలివాలు ప్రార్థన మందిర విశ్వాసులు, భూపాలపల్లి హెబ్రోను ప్రార్థన మందిర విశ్వాసులు, మహాముత్తారమ్మ కర్మలు ప్రార్థన మందిర విశ్వాసులు ఎవరెవరైతే పాలు పొందారో వారిని అందరినీ కూడా దీవించము. తిరిగి వెళుతూ ఉండగా మాకందరికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఆయా రీతిలుగా పరిచర్యలో పాలు పొందినటువంటి బృందం అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించు. బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడా చెప్పబడిన మాటలను దీవించి ప్రభు అనేకులకు రక్షణార్థముగా ఉంచు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, जल्दी आने वाला खुदावन यीशु मसीह की, हेब्रोन वासी खुदावन यीशु मसीह की, गिलगाल वासी खुदावन यीशु मसीह की, कर्मेल वासी खुदावन यीशु मसीह की. हालेलुया, प्रेज द लॉर्ड.